ఉమ్, ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఒకళ్ళు చేసేది ఏదైనా సరే అద్భుతం. వాళ్ళు బూతులు తిట్టినప్పుడు ఉండాలా, వాళ్ళు కొట్టినప్పుడు ఉండాలా, వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ వాళ్ళు మనకి ఇచ్చిన ఆశీర్వచనం లాగా ఫీల్ అవుతాం. అదే ఇంకొకళ్ళకి సంబంధించి చిన్న ఇష్యూ జరిగిన మైక్రోస్కోప్ పెట్టి చూపెడదాం అనేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది అంతే ఇక్కడ. మరో 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, డోకా లేదు అని చెప్పడంతో పాటు ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల్లో జనసేన ఒక కులానికో ఒక వర్గానికో పరిమితమై లేదు పార్టీ అని చెప్పడం ఏంటి అంటే కొత్త మోడ్లో ఏమైనా వెళ్తున్నారా? లేదా ఎప్పటి నుంచో చెప్తారు అంటే కాపులు నన్ను ఓన్ చేసుకుంటున్నారు కానీ నేనేం కాపు అన్న కాన్సెప్ట్తో పెట్టలేదని చెప్తారు. చంద్రబాబు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ చెప్తారా వాళ్ళకి? మరి ఎన్నికల ముందు పెద్దన్న పాత్ర పోషించండి ఆ తర్వాత చెప్పారు కదా నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదని. ఎట్లా ఉండాలంటే పార్టీ కులం అనేటటువంటిది మనకి ఆభరణంగా ఉండాలి, అంటే కవచంగా, ఆభరణం కాదు. కులాన్ని కవచంగా వాడుకుంటారు. అదే సందర్భంలో ఒక్క కులం వాళ్ళతో గెలవలేరు అన్నదానికి సాక్ష్యం పద్మనాభం, ముద్రగడ పద్మనాభం. ఒక్క కులాన్ని నమ్ముకుని పోయాడని నిన్న జ్యోతులు నెహ్రూనే చెప్పాడు కదా. మన కులం మనకి కవచంలాగా ఉండాలి, కర్ణుడి కవచకుండలాగా. మిగతా కులాలు మనకు ఓట్లేసి మనల్ని అధికారంలోకి తేవాలి. ఇది కాన్సెప్ట్. అది ఎవరైనా చేసేది, అది ఆయన చేస్తున్నది, అది తప్పేం లేదు. అది అంటే మొత్తానికి పార్టీ బలోపేతం దిశగా అయితే అడుగులు బలోపేతం లేదు, నా బొంద లేదు. అక్కడ విషయం ఎలా అయిందంటే పార్టీ బలోపేతం అయితే ఓ సిస్టంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఏంటి పార్టీ